హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 3-4 డేస్ నుండి యూట్యూబ్లో మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి అన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అప్లికేషన్ చేయమని ఈ సర్టిఫికెట్స్ ఆ సర్టిఫికెట్స్ కావాలని చెప్తున్నారు. యూట్యూబ్లో ఉండే ఫేక్ న్యూస్ నమ్మకండి. ఫ్రెండ్స్, అసలు ఏది నిజం అనేది చెప్తాను, ఈ వీడియో పూర్తిగా చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, ఈ వీడియోలో కంటెంట్ మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ గవర్నమెంట్ మహిళలందరికీ 2,500 రూపాయలు ఇచ్చే పథకంకి సంబంధించి ఇంకా ఎలాంటి విధి విధానాలు ఖరారు కాలేదు. అయితే కర్ణాటక స్టేట్లో ఇదే స్కీమ్ను అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తుంది. ఆ రాష్ట్రం అమలు చేసిన విధి విధానాలే ఇక్కడ కూడా అమలు చేయొచ్చు. కర్ణాటక స్టేట్లో ఈ స్కీమ్ ఎవరికి ఇచ్చారనే దాన్ని బట్టి మన స్టేట్లో ఎవరెవరికి అమలు చేసే అవకాశం ఉందో చూద్దాం. ముందుగా అప్లై చేసుకోవాలనుకునే మహిళ తెలంగాణ రాష్ట్రం వారే ఉండాలి. బీపీఎల్ కార్డు లేక ఏపీఎల్ కార్డు అంటే ఏదో ఒక రేషన్ కార్డు ఉండాలి. కుటుంబంలోని ఒక మహిళ మాత్రమే ఈ స్కీమ్కు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఆ కుటుంబంలోని ఎవరైతే వయసు రీత్యా పెద్దవారు ఉంటారో వాళ్ళకే ఈ 2,500 రూపాయలు ఇవ్వబడతాయి. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ స్కీమ్కు ఎలిజిబుల్ అవ్వరు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు లేక జీఎస్టీ ఫైల్ చేసేవారి భార్యలకు ఈ స్కీమ్ వర్తించదు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.